Hey guys, welcome back to 99 Academy. Today is our day 6. డే 6 లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే పైథాన్లో లిస్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. లిస్ట్ అంటే ఏంది? లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆర్డర్డ్ అండ్ మ్యూటబుల్ ఎలిమెంట్స్. మ్యూటబుల్ అంటే చేంజబుల్, అంటే మార్చుకోవచ్చు అన్నట్టు. సో లిస్ట్ అనేది ఒక కలెక్షన్ ఆఫ్ ఆర్డర్డ్ అంటే ఏంటంటే మనం స్టోర్ చేసుకున్న డాటా ఒక స్ట్రక్చర్ ఆర్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది కదా, దాన్ని కన్సిస్టెంట్ సీక్వెన్స్ని తెలిపేదే ఆర్డర్డ్ అంటాం. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ చూడాల్సింది మ్యూటబుల్ అంటే ఏంటంటే మనం ఒక లిస్ట్లో ఒక డాటాని స్టోర్ చేసుకుంటాం కదా. సో ఆ డాటాని ఎప్పుడైతే మనం ఎప్పుడైనా ఏదైనా డాటాని చేంజ్ చేసుకోవాలన్నా, రిమూవ్ చేసుకోవాలన్నా, డాటాలోకి ఇన్సర్ట్ చేయాలన్నా, సో ఇవన్నీ చేయడానికి ఏమంటారు, పాసిబుల్ అయ్యేదాన్ని మ్యూటబుల్ అంటారు. లైక్ ఏంటంటే చేంజ్ చేసుకోవచ్చు, డాటాని చేంజ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దీన్ని మ్యూటబుల్ అంటారు. సో లిస్ట్ని మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో మనం లిస్ట్ని ఎట్లా క్రియేట్ చేయాలి, లిస్ట్లో మనం ఏం యూజ్ చేయాలి, లిస్ట్లో మనం ఎట్లా క్రియేట్ చేయాలంటే ఇప్పుడు నీ నువ్వు ఒక లిస్ట్ చేయాలనుకుంటున్నావు. అప్పుడు ఏం చేస్తామంటే స్క్వేర్ బ్రాకెట్స్లోకి మనం డేటాని పంపించాలంటే దేన్ని యూజ్ చేస్తామంటే స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేస్తాం. లెట్స్ ఇప్పుడు మన లిస్ట్లో ఇప్పుడు ఏం చేద్దామంటే 19 క్లాస్ సో ఇది నీ లిస్ట్ అనుకో. నీ లిస్ట్లో ఇప్పుడు లెట్స్ మనం నీ లిస్ట్లో ఏమేమి ఉన్నాయని తెలుసుకోవడానికి ఇవి ఉన్నాయి. 19M క్లాసెస్, 19M క్లాస్ విందాం పదం వచ్చా. సో ఇదొక నీ లిస్ట్లో ఏంటంటే 19M అనేది ఒక పదం, క్లాస్ అనేది ఒకటి, విందాం అనేది ఒకటి, పదం మచ్చా అనేది ఒకటి. సో ఇక్కడ ఏంటంటే ఇది నీ లిస్ట్ మనం ఏ దాంట్లో యూజ్ చేసినాం, స్క్వేర్ బ్రాకెట్స్లో ఇచ్చాం. ఇక్కడ మనం డబుల్ కోలన్స్ ఎందుకు ఇచ్చినాం, డబుల్ కొటేషన్స్ ఎందుకు ఇచ్చినాం పైన, ఇది స్ట్రింగ్ కాబట్టి. ఇప్పుడు మనం 3 సో ఇక్కడ మనం 3 ఇచ్చేటప్పుడు ఏమంటారు స్క్వేర్ బ్రాకెట్స్ కానీ ఏమన్నా డబుల్ కొటేషన్స్ ఏమి ఇవ్వాలి కదా 3 యాడ్ చేసేటప్పుడు. సో ఇక్కడ మనం నెంబర్స్ యూజ్ చేసినాం కాబట్టి ఏం అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే నేను ముందే ఏమంటారు కోడ్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టినా అంటే ఇప్పుడే నేను ఏమంటారు ఎగ్జిక్యూట్ చేసిన ఇదంతా. సో ఎందుకంటే మన వీడియోస్లలో కోడ్ని చెప్పడం వల్ల వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. సో లెంత్ని తగ్గడం కోసం. సో లెట్స్ గెట్ నీ లిస్ట్లో ఇవన్నీ ఉన్నాయనుకోండి. లెట్స్ మల్లేష్, సాయి, శివ, శ్రీ అని ఒక 4 నేమ్స్ ఉన్నాయి. ఇది నీ లిస్ట్. సో నీ లిస్ట్లో మనం ఏమంటారు శ్రీనాథ్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ ఏం రాస్తామంటే శ్రీనాథ్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం కదా. రైట్, లిస్ట్లో ఇప్పుడు మనం కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఏమేమి మెథడ్స్ అంటే ఇది అపెండ్, రిమూవ్, ఇన్సర్ట్, ఎక్స్టెండ్, స్లైసింగ్ అండ్ ఇంకొన్ని మెథడ్స్ ఏంటంటే లెంత్, కంకాటినేషన్ అండ్ ఇంకోటి ఏంటంటే వర్స్. ఇవి మెథడ్స్ లిస్ట్లో మనకున్న మెథడ్స్ ఏంటంటే అపెండ్, రిమూవ్, ఇన్సర్ట్, ఎక్స్టెండ్, స్లైసింగ్, లెంత్, కంకాటినేషన్, రివర్స్. ఫస్ట్ మనం చెప్పుకోపోయిందంటే అపెండ్ అంటే ఏంటంటే లెట్స్ ఇక్కడ మనం ఇది లిస్ట్ కదా, మన లిస్ట్లోకి ఒక నేమ్ని అపెండ్ చేద్దాం. అపెండ్ అంటే యాడ్ చేయడం. సో నీ లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ ఏం అపెండ్ చేద్దాం, ఇక్కడ మనకు ఇది మన లిస్ట్, ఇప్పుడు ప్రజెంట్ లిస్ట్ ఇది ఉంది. సో దీంట్లో నుంచి మనం ఏం అపెండ్ చేద్దామంటే ఏదో ఒక నేమ్ అనుకోండి, రాముని అపెండ్ చేస్తున్నాం. ఇక్కడ
ఇది నీ లిస్ట్ యొక్క వేరియబుల్, గుర్తుపెట్టుకోండి. ఇది నీ లిస్ట్ యొక్క వేరియబుల్. అపెండ్ అంటే ఇది ఒక మెథడ్. దీనికి అపెండ్ అంటే ఏంటంటే మనం యాడ్ చేస్తున్నాం లిస్ట్లోకి. అపెండ్ మీన్స్ యాడింగ్. రాము అంటే రాము అనే నేమ్ని నీ లిస్ట్లోకి యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మన లిస్ట్ని మనం చూడాలంటే ఏంటంటే నీ లిస్ట్ అంటే ఇది ఒక వేరియబుల్. సో ఇక్కడ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఏ ఇచ్చుకోవచ్చు, బి ఇచ్చుకోవచ్చు, నీ లిస్ట్ కాకుండా ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ మనం రాముని 2 సార్లు యాడ్ చేసినాం కదా, అందుకు 2 సార్లు ఐ మీన్ 3వ సారి యాడ్ చేసినట్టయితే 3 సార్లు యాడ్ అవుతుంది. సో యాడ్ చేసినాం. ఇప్పుడు దీన్ని రాముని మనం రిమూవ్ చేయాలనుకుంటున్నాం. రిమూవ్ చేయాలంటే ఎట్లా అంటే నీ లిస్ట్ డాట్ రిమూవ్ రాము కదా, రాముని రిమూవ్ చేయాలనుకుంటున్నాం. రాము. సో ఒకసారి ఏమంటారు, రాముని డిలీట్ చేద్దాం. నీ లిస్ట్ ఒక రాము డిలీట్ అయిపోయినాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటారు, మళ్ళీ డిలీట్ చేయాలంటే మళ్ళీ నువ్వేమంటారు నీ లిస్ట్ డాట్ రాము అని అంటావు కదా, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి మళ్ళీ రాయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ డైరెక్ట్ మనం ఇక్కడ మళ్ళీ అగైన్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ మీరు ఇస్తే మళ్ళీ రాము అనేది డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, అపెండ్ అంటే యాడ్ చేయడం నేర్చుకున్నాం. ఒక నేమ్ని యాడ్ చేయడం నేర్చుకున్నాం, అంటే నీ లిస్ట్లోకి ఒక డాటాని యాడ్ చేయడం నేర్చుకున్నాం. దాన్ని రిమూవ్ చేయడం నేర్చుకున్నాం. సో ఇక్కడ మనం ఇప్పుడు ఇంకోటి ఏం నేర్చుకున్నాం అంటే ఎక్కడైనా నీకు ఇష్టమైన పొజిషన్లో ఒక నేమ్ని కానీ ఒక డాటాని కానీ మనం ఏమంటారు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. సో దాంట్లో పెట్టాలనుకుంటున్నాం, లిస్ట్లో ఒక సర్టెన్ నేమ్ దగ్గర మనం పెట్టాలనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మల్లేష్ కానీ, సాయి కానీ, శివ కానీ, శ్రీ కానీ, కదా, ఇక్కడ మనం శ్రీనాథ్ దగ్గర రెడ్డి అని పెడతాం నెక్స్ట్. సో దీంట్లో రెడ్డి అని పెట్టడానికి ఏం చేయాలంటే డాట్ ఇన్సర్ట్ వాడాలి. ఇన్సర్ట్. ఇప్పుడు ఈ లిస్ట్లో ఏంటంటే ఇండెక్స్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఇండెక్సెస్ వాల్యూస్ అంటే ఏంటంటే అవి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఏంది, ఫస్ట్ వాల్యూ కాదు, 0th వాల్యూ. 0 1 1 2 3 4 5. ఇప్పుడు మనకు ఫిఫ్త్ ప్లేస్లో ఏం రావాలి, రెడ్డి రావాలి. రెడ్డి అయిపోయింది. ఇప్పుడు ఫిఫ్త్ ప్లేస్లో రెడ్డి యాడ్ అయింది. ఇప్పుడు నీ లిస్ట్. సో ఇక్కడ ఏమైంది, శ్రీనాథ్ రెడ్డి ఏమంటారు రెడ్డి ఇక్కడ యాడ్ అయింది. సో ఇక్కడ నువ్వేందంటే మల్లేష్, సాయి, శివ, శ్రీనాథ్, రెడ్డి, రాము అంటారు. ఇక్కడ 0, ఇది 0th పొజిషన్. ఇది 1 2 3 4 5. 5 దగ్గర మనం ఏం పెట్టాం, రెడ్డి అని పెట్టినాం. వద్దు, నాకు రెడ్డి వద్దు. లేదంటే ఏమంటారు సోము. ఇప్పుడు ఏమవుతుంది, సోము రెడ్డి అయింది. ఇక్కడ ఎందుకు డిలీట్ కాలే, 5th ప్లేస్లో అగైన్ నీకున్న లిస్ట్లో, పాత లిస్ట్లో 5th ప్లేస్లో ఏమంటారు ఇది సోము అనేది యాడ్ అయింది. చూడండి 0 1 2 3 4 5. 5th ప్లేస్లో సోము అయింది. ముందు రెడ్డి మనం యాడ్ చేసాం. ఈ రెడ్డి మనం రిమూవ్ చేయాలనుకుంటున్నాం. ఏం చేస్తాం, అప్పుడు నీ లిస్ట్ డాట్ రిమూవ్ ఇలాంటి రిమూవ్ చేయాలనుకున్నాం, రెడ్డిని రిమూవ్ చేయాలనుకున్నాం. సో అయిపోయింది, రిమూవ్ అయిపోయింది అంటే. సో ఇక్కడ నీ లిస్ట్. సో ఇప్పుడు సరే నువ్వేమంటారు, మనం నేమ్స్ అంటే ఇన్సర్ట్ చేస్తున్నావు బ్రో, ఏమంటారు నాకు నెంబర్స్ కావాలా, నెంబర్స్ ఇన్సర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ నీ నెంబర్స్ ఇన్సర్ట్ చేయాలన్నప్పుడు నీ లిస్ట్ డాట్ ఇన్సర్ట్ అయినా యూజ్ చేయొచ్చు, ఏదైనా ఏమంటారు అపెండ్ అంటే లాస్ట్ యాడ్. ఫస్ట్ ఇన్సర్ట్ చూద్దాం. ఇన్సర్ట్ నీకు 0th పొజిషన్లో 1 పెట్టాలనుకుంటాను. 1 యాడ్ అయిపోయింది. ఇప్పుడు నీ లిస్ట్ ఏమైంది, 0th పొజిషన్లో 1 యాడ్ అయింది. ఇప్పుడు మనం అపెండ్ కూడా యూజ్ చేద్దాం. అపెండ్ ఎట్లా సాల్వ్ అవుతుంది, నీ లిస్ట్ డాట్ అపెండ్ ఏదైనా అపెండ్ చేయాలనుకుంటున్నాం. ఒక లెట్స్ సే 10 అపెండ్ అయిపోయింది. ఇక్కడ అపెండ్ ఏంటది చెప్పండి, త్వరగా మీరు కామెంట్ చేయండి.
ఎక్కడ అపెండ్ అయింది, లాస్ట్లో అపెండ్ అయింది. ఇప్పుడు నువ్వు అపెండ్ని యూజ్ చేసి ఎప్పుడైనా కానీ నువ్వు ఏ డాటా అపెండ్ చేయాలనుకుంటే ఆ డాటా అనేది లాస్ట్లో మన లిస్ట్ లాస్ట్లో అపెండ్ అవుతుంది. సో నీకు ఎప్పుడైనా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డాటా ఉన్నప్పుడు దాన్ని లాస్ట్లో యాడ్ చేయాలంటే అపెండ్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒక 10 నెంబర్స్ ఉన్నాయి, కానీ మనకు మధ్యలో 5th దగ్గర మనం సాయి ప్లేస్లో ఏమంటారు వేరే నెంబర్ ఇచ్చింటాం. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ ఇన్సర్ట్ చేసాం సాయి దగ్గర. ఇక్కడ మనం ఎట్లయితే ఇన్సర్ట్ చేసినామో, ఇక్కడ సోముని ఎట్లయితే ఇన్సర్ట్ చేసినామో 1 మల్లేష్ అట్లా ఈ ఏమంటారు నేమ్ ఇచ్చినాం కదా. సో అట్లా ఇప్పుడు ఇది ఇన్సర్ట్ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే సర్టెన్ నెంబర్లో మనకు అక్కడ ఒక డాటాని యాడ్ చేయాలన్నప్పుడు, సర్టెన్ స్పేస్లో ఒక స్పేస్లో యాడ్ చేయాలన్నప్పుడు ఇన్సర్ట్ అనేది ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు ఏం చూసినాం, అపెండ్ చూసినాం, రిమూవ్ చూసినాం, ఇన్సర్ట్ చూసినాం. సో లెట్స్ ఏమంటాం అపెండ్, ఇన్సర్ట్, రిమూవ్ చూసినాం. నెక్స్ట్ ఏముంది, ఇప్పుడు మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చి స్లైస్. స్లైస్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలలో స్లైసింగ్ గురించి అడుగుతారు. సో స్లైస్ అంటే మనం స్లైస్ని ఎలా యూజ్ చేస్తామంటే అది ఎందుకు ఉపయోగపడుతుంది, స్లైస్ మనం ఎందుకు వాడాలి అంటే మన దగ్గర ఒక 10 నెంబర్స్ డాటా ఉంది, కానీ మనకి ఏంటంటే 1 to 5 కావాలి, లేదంటే 2 to 3 కావాలి, లేదంటే 1 to 2 కావాలి, లేదంటే అంటే మిడిల్లో ఉండే డాటా కావాలి, కొంచెమే కావాలా అన్నప్పుడు స్లైస్ని ఉపయోగించి తీసుకోవచ్చు. ఒకవేళ మన డాటాను రివర్స్ చేయాలనుకుంటున్నాం, వెనకల నుంచి ముందుకు చేయాలనుకుంటున్నాం, అప్పుడు కూడా మనం స్లైస్ని ఉపయోగించవచ్చు. లేదంటే లాస్ట్ డాటా ఒకటి కావాలనుకుంటున్నాం, అప్పుడు కూడా మనం స్లైస్ ఉపయోగించవచ్చు. సో ఒక మిడిల్ ఆపరేషన్ అంటే 5-6 నెంబర్స్ ఒకటి కావాలనుకుంటున్నాం, అప్పుడు కూడా మనం స్లైస్ని ఉపయోగించుకోవచ్చు. సో దీనికి స్లైస్ అనేది ఉపయోగపడుతుంది. మన రియల్ వరల్డ్లో చూసుకునే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రియల్ వరల్డ్లోది, ఇప్పుడు మనం ఒక కాలేజ్లో ఉన్నాం, ఆ కాలేజ్లో అటెండెన్స్ ఉంటుంది. అటెండెన్స్లో మనకి ఒక లెట్స్ సే 1 to 100 మెంబర్స్ ఉన్నారు, కానీ మనకి ఈరోజు రాని వాళ్ళు ఎవరు, లెట్స్ సే రాము సోము రాలనుకో. రాము సోము రాలేదంటే రాము సోము ఒక రోల్ నెంబర్స్ ఒక 10, 11 లేదా 10, 11 ఉన్నాయనుకోండి. 10, 11 ఉంటే ఆ 2 నెంబర్లే కదా మనకు కావాల్సింది. 1 to 100 అవసరం లేదు కాబట్టి లిస్ట్లో నుంచి ఆ 2 బయట తీయాలి. ఆ 2ని ఎట్లా బయట తీస్తామంటే స్లైసింగ్ ఉపయోగించుకొని ఆ 2ని బయట తీసేస్తాం, అంతే. సో స్లైసింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం స్లైసింగ్ చేద్దాం. సో కెన్ రైట్ స్లైస్. సో స్లైసింగ్ ఆపరేషన్స్ ఏంటంటే మీకు స్లైస్ 1:, ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం ఏమంటారు ఇక్కడ స్లైస్లో 1:2 అని రాసినాం అనుకో, ఏం ప్రింట్ అవుతాయి, మల్లేష్ ఒకటి ప్రింట్ అవుతుంది. 1 అంటే ఏంది 0, 1, 2, 2 అనేది సాయి, 2 ఎండ్ పాయింట్ అది ప్రింట్ కాదు. సో ఫస్ట్ ఒకటి ప్రింట్ అవుతుంది. సో 1:2 మధ్యలో ఉన్నది ఒకటి ప్రింట్ అవుతుంది. 1:2 మధ్యలో ఇది ఉంది కాబట్టి ఇది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండ్ పాయింట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏమి ఇలా మన లెట్స్ సే మనం 3 ఇచ్చినాకో, ఇక్కడ స్టార్టింగ్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని ఇయ్యలే కాబట్టి అది నార్మల్గా స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసి 3 ఎండ్ పాయింట్ ఇచ్చినాం కాబట్టి 3 దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. ఎట్లా అంటే ఇప్పుడు 1 అనేది 0th పొజిషన్, మల్లేష్ అనేది 2, 1, సాయి అనేది 2, 1, 0, 1, 2. సో థర్డ్ పొజిషన్ అనేది రాదు. సో ఇప్పుడు మనకు ఒకవేళ మనం 5 ఇచ్చినాం, ఏమొచ్చింది సాయి, శివ, శ్రీ. లైక్ ఎట్లా అంటే 2, 0, 1, 2, 2 నుంచి స్టార్ట్ అయినా ఇది 0, ఇది 1, ఇది 2. ఒక్క నిమిషం. ఇక్కడ మనం ఏమంటారు, ఇది మన లిస్ట్ కదా, ఇది మన లిస్ట్. ఈ లిస్ట్లో ఏంటంటే 0, 1, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇక్కడ మనం ఏమి ఇచ్చినాం 2:5 ఇచ్చినాం. సో 2:5 అంటే ఏంటంటే 0, 1, 2. 2 ప్లేస్లో ఏముంది సాయి, సో సాయి ప్రింట్ అయిందా. ఇక్కడ 3 ప్లేస్లో ఏముంది శివ ప్రింట్ అయిందా. 4 ప్లేస్లో శ్రీ, ఇది ప్రింట్ అయింది. సో ఇక్కడ ఏంటంటే ఇది వరకు ప్రింట్ అవుతుంది, 2 పాయింట్ ప్రింట్ కదా. సో 2:5, 2:5 మధ్యలో ఉన్నవన్నీ ప్రింట్ అవుతాయి. సాయి, శివ, శ్రీ ఇక్కడ ప్రింట్ అయినట్టుగా.
సో ఇప్పుడు మనం 1:7 ఇచ్చాం. 7:7 అంటే ఎన్ని ప్రింట్ అవుతాయి 7 వరకు. సో ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ 1 ఇట్లా ఇచ్చినాకో లెట్స్ సే మనం స్లైసింగ్కి ఇక్కడ ఏమి ఇద్దాం 1:2 అని ఇచ్చినాం. ఇక్కడ ఏం ప్రింట్ అయింది 1 అనే ఏమంటారు 0th పొజిషన్ అనేది ఎండ్ అయిపోయింది ఇక్కడ చూడండి. సో ఇది ఇచ్చినప్పుడు ఏమైందంటే 0th పొజిషన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇంత లాస్ట్ వరకు వచ్చింది. సో 1 నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ వరకు ప్రింట్ అయింది. ఇక్కడ చూసినట్టయితే మీరు చూడండి ఎండ్ వరకు ప్రింట్ అయింది. సో ఇదే మనం ఇంకోటి ఇద్దాం లిస్ట్ 1 లేదంటే ఇక్కడ మనం కాలన్ పెట్టేసి 1 ఇద్దాం. ఏమైంది ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏం లేదు 1 అంటే ఫస్ట్ పొజిషన్ ఒకటి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఈ పక్క మనం ఇప్పుడు ఇది స్టార్టింగ్ పాయింట్ కదా, ఎండ్ పాయింట్ ఏడ 1 నిన్న ఇచ్చినాం. 1 అంటే 1 దగ్గర ఆగిపో అన్నప్పుడు ఏంది మన లిస్ట్లో ఏముంది ఇప్పుడు 1 ఇట్లా ఇచ్చినాం అనుకోండి. ఇట్లా ఇస్తే ఏమవుతుందంటే స్టార్టింగ్ పొజిషన్ అనేది ఇది స్టార్టింగ్ పొజిషన్. సో స్టార్టింగ్ పొజిషన్ నువ్వు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకో. నేను పొజిషన్ ఖచ్చితంగా పొజిషన్ ఎండ్ మాత్రం నాకు 1 దగ్గర ఎండ్ కావాలి అని ఇచ్చిన. అప్పుడు ఏం ప్రింట్ అయింది మనకు ఇక్కడ ఏం ప్రింట్ అయింది 1 ఒకటే ప్రింట్ అయింది. ఎందుకంటే మన లిస్ట్లో ఏముంది 0th పొజిషన్లో 1 ఉంది. 1లో ఏముంది మళ్ళీ వేసింది. ఇక్కడ మనకి ఎండ్ పాయింట్ ఏమి వచ్చినా 1 వరకు వచ్చి ఎండ్ కావాలన్నా 0 ఇక్కడ ఒకటే ఉండేది 1 వచ్చి ఇక్కడికి వచ్చి ఎండ్ కావాలంటే ఇది ఒక్కటే ఉండేది మనకి. ఇక్కడ ఏంటంటే ఈడ స్టార్టింగ్ పాయింట్లో మనం ఏమీ లేదు, ఎండ్ పాయింట్లో 1 ఇచ్చినాం అంటే 1 దగ్గరకు వచ్చి ఎండ్ కానీ 1 దగ్గరకు కొట్టి ఎండ్ అంటే ఏమొచ్చింది మనకు అవుట్పుట్ 1 ఒకటే వచ్చింది. ఎందుకంటే ఇక్కడ దీని ముందర ఇది 0 1 కాబట్టి ఇది 1 ప్లేస్లో ఉంది. సో ఇది 0 ఒక్కటే ప్రింట్ అవుతుంది అంతే. ఇప్పుడు మనం ఇంకోటి ఏమిద్దాం అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎట్లా ప్రింట్ చేయాలో చూస్తాం. ఈ పక్క ఇది స్టార్టింగ్ పొజిషన్లో 1 పెడితే ఏమొస్తుందో చూసినాం, ఎండ్ పొజిషన్లో 1 పెడితే ఇక్కడ ఒకవేళ 0 పెడతాం. 0కి ఎండ్ కావాలంటే ఏం రాదు 0, నీకు ఏం పాయింట్ లేవని. ఒకవేళ ఇప్పుడు నీ లిస్ట్ ఇదంతా మనకు రివర్స్ కావాలా అంటే ఏమి ఇస్తామంటే :(-1) అది ఇక్కడ ఏంటంటే రివర్స్. ఇది చాలా ఇంటర్వ్యూలలో అడిగింటారు మిమ్మల్ని, చాలా అంటే చాలా ఇంటర్వ్యూలలో అడిగింటారు. చూడండి రివర్స్ చేయమంటారు. ఇప్పుడు మనం ఒక ఇచ్చిన లిస్ట్ని రివర్స్ చేయాలన్నప్పుడు ఏమవుతుందంటే కోలాన్స్ 2 వాడాలి. 2 కోలాన్స్ వాడి -1 రాస్తే మొత్తం రివర్స్ అవుతుంది. ఏంటంటే ఇక్కడ ఎండ్ పాయింట్లో -1 అని ఇచ్చాం. -1 అంటే ఇనికి కావాలి. సో 2 కోలాన్ ఇచ్చినాం కాబట్టి అది ఎండ్ అయిపోతుంది. సో ఇది స్టార్ట్ పొజిషన్, ఎండ్ పొజిషన్, కంటిన్యూ పొజిషన్. ఇది కంటిన్యూ అంటే స్టార్టింగ్ మైనస్ ఇచ్చిన తర్వాత -1 నుంచి ఇనికి రాని. ఇప్పుడు -1 అని ఇస్తే లెట్స్ సే ఇక్కడ -1 అని ఇచ్చాము అనుకోండి. సో ఇది ఒకటి అట్లా ఉన్నాయండి. సో ఇక్కడ మనం -1 ఇస్తే ఏమవుతుందో చూద్దాం. లిస్ట్ -1 ఇచ్చిన ఏమైంది లాస్ట్ పొజిషన్ ఇక్కడ మీరు చూసినట్టయితే మన లిస్ట్లో లాస్ట్ పొజిషన్ ఏంది 10 కదా, 10 ఆ 10 అనేది ఎలిమినేట్ అయింది ఇంట్లో. అంటే లాస్ట్ పొజిషన్ వరకు వచ్చి ఎండ్ కానీ అర్థం. ఇప్పుడు ఇదే -1 ఫస్ట్లో ఇస్తే ఏమొస్తుంది ఏమొచ్చింది లాస్ట్ లెటర్ ఒకటే వచ్చింది. ఏంటంటే ఎందుకు -1 నుంచి స్టార్ట్ చేయాలని ఇచ్చినాం మనం. -1 అంటే ఏంది మనం ఉన్న లిస్ట్లో. ఓకే ఇక్కడ మళ్ళీ మన లిస్ట్ని ప్రింట్ చేద్దాం. మై లిస్ట్ నీ లిస్ట్ రామా. సో నీ లిస్ట్ని ప్రింట్ చేసాడు. ఏమైందంటే -1 అంటే ఈ స్టార్టింగ్లో -1 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. -1 దగ్గర ఏముంది 10 పొజిషన్ ఉంది అంటే -1 అంటే లాస్ట్ పొజిషన్ అనమాట. సో
నీ లిస్ట్లో లాస్ట్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేయి, ఎండ్ వరకు. నాకు ఎండ్ పాయింట్లో ఏమీ లేదు, ఎంతవరకైనా బాగున్నాం. ఎంతవరకు అంటే లాస్ట్ ఉండేది ఒకటే కదా, ఒకటే వస్తుంది ఇంకా అంతే. సో అది నీ లిస్ట్లో రివర్స్ చూసినాం. రివర్స్కి ఇది, రివర్స్కి చూసినాం. స్టార్టింగ్ 1 నుంచి లాస్ట్ వరకు ఎట్లా ప్రింట్ చేయాలని చూసినాం. లాస్ట్ ఒకటి ఎట్లా ప్రింట్ చేయాల్సిన చూసినాం. లాస్ట్ నుంచి రివర్స్కి ఎట్లా ప్రింట్ చేయాలని చూసినాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మాత్రమే అనేది కూడా చూసినాం. మళ్ళీ మీకు కొన్ని చెప్తా. ఇప్పుడు మన లిస్ట్లో 1 మల్లేష్, సాయి, శ్రీ, శివ, శ్రీ, శ్రీనాథ్, సోము, రాము, 10 అని ఉంది. ఇప్పుడు మనకి ఏం కావాలా? మీరు చెప్పండి కామెంట్లో ఏది చేద్దామనేది. సో సాయి నుంచి సోము వరకు కావాలా అనుకున్నాము. లేదంటే లెట్స్ సే ర్యాండమ్ నెంబర్స్ ఇద్దాం. 2:5 2:5 అని ఇచ్చినాం. 2:5 అంటే ఏంటంటే ఇప్పుడు మీకు సాయి అనేది ఏంది, 1 అనేది 0th పొజిషన్, మళ్ళీ అనేది ఇక్కడ 2 అనేది స్టార్టింగ్ పాయింట్, 5 అనేది ఎండ్ పాయింట్. 2 నుంచి స్టార్ట్ కారా, 5 నుంచి ఎండ్ కారా అని చెప్పినాం. 2 నుంచి స్టార్ట్ అయినాడు మనవాడు, సాయి దగ్గర నుంచి స్టార్ట్ అయినాడు. సాయి శివాశ్రీ అని ఇచ్చి 5 దగ్గర ఎండ్ అయిపోయినాడు, ఇంతే అని. ఇప్పుడు మనం ఇక్కడ ఒకవేళ అసలు మనం లాస్ట్ వరకు 2 నుంచి లాస్ట్ వరకు రావాలంటే అంతే సింపుల్. ఎండ్ పాయింట్ ఏమి ఇవ్వనంటే లాస్ట్ వరకు వస్తాయి అంతే. 7 వరకు మాత్రమే వచ్చి ఎండ్ అవుతాడు వీడు, 2 నుంచి స్టార్ట్ అయ్యి. ఒకవేళ మనం ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఈలే, మనకి స్టార్టింగ్ పాయింట్ యాడ్ నుంచి స్టార్ట్ అవ్వబ్బా అని చెప్పినాం. అప్పుడు ఏమవుతాడు వీడు, స్టార్టింగ్ అంటే ఫస్ట్ నెంబర్ నుంచి 7 వరకు వచ్చి ఎండ్ అవుతాడు, 7 వరకు వచ్చి ఎండ్ అవుతాడు. ఒకవేళ మనం ఒక 3 ఇచ్చినాం. ఇప్పుడు ఏమవుతాడు మనవాడు 3 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 7 వరకు వచ్చి ఎండ్ అవుతాడు. సో ఇది దీనికి లాస్ట్లో ఏంటంటే లెంత్, కంకాటినేషన్, రిపిటేషన్. నీకు ఏమంటారు లెంత్ అంటే ఏంటంటే మనకు ఒక లిస్ట్ ఉంటుంది. మన దగ్గర ఒక అటెండెన్స్ లిస్టే అనుకోండి, మీ కాలేజ్లో ఒక అటెండెన్స్ లిస్ట్ ఉంటుంది. దాని యొక్క లెంత్ని అనుకోండి, అంటే ఏంటంటే ఎంత మెంబర్స్ ఉన్నారు, ఎంత లిస్ట్ దాంట్లో ఉందని కనుక్కోనికి లెంత్ని వాడతాం. కంకాటినేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఏమంటారు, ఫైనల్కి వచ్చినారు, కండోనేషన్లో పడినారు. ఇప్పుడు మనకు కండోనేషన్లో పడిన స్టూడెంట్స్ నెంబర్ కావాలి, మామూలుగా ఉండే అంటే కండోనేషన్లో పడకుండా సూపర్ స్టూడెంట్స్, లెజెండ్ స్టూడెంట్స్, వాళ్ళ నెంబర్స్ కావాలనుకున్నప్పుడు ఏమంటారు, మనం రెండు ఒకే దాంట్లో పెట్టాలన్నప్పుడు ఏం చేస్తాం, కంకాటినేషన్ యూజ్ చేసి కండోనేషన్ది, మామూలు స్టూడెంట్స్ది రెండు అప్పుడు ఏమంటారు, రెండు కలుపుతాం, కంకాటినేషన్ చేస్తాం. కంకాటినేషన్ అంటే ఏంటంటే కలపడం రెండు లిస్టులని. రిపిటేషన్ అంటే ఏంటంటే ఒక వర్డ్ ఉంటుంది. ఇప్పుడు మనకు సాయి అని ఉన్నాడు, సాయి ఆడు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నాడు, కండోనేషన్లో ఉన్నాడు, ఫీజు కట్టలే, అన్నీ ఇవ్వకుండా ఉంటే వాడు ఏం చేస్తాడు, అప్పుడు సాయి అనే పేరు మనకు రిపీటెడ్ కావాలంటే ఎన్నిసార్లు మనకు సాయి అనే పేరు కావాలంటే అన్నిసార్లు మనకు వస్తుంది. సో ఇప్పుడు మనం లెంత్ కనుక్కున్నాం, మన లిస్ట్లో ఉండే లెంత్ ఎంతుందో కనుక్కున్నాం. ఇప్పుడు ఏమొచ్చింది, లిస్ట్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్స్ లెంత్. సో లెంత్ అనే అట్రిబ్యూట్ లేదు నీకు అని. సో లెన్ అనుకుంటాం. ఇప్పుడు ఏమొచ్చింది, లిస్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ లెన్ అని వచ్చింది, అట్రిబ్యూట్ లేదంట. సో ఇప్పుడు ఏం చేద్దాం, లెన్ ఆఫ్ మీ లిస్ట్. ఇక్కడ ఏంటంటే మనం నీ లిస్ట్ డాట్ లెంత్ అంటే అప్పుడు ఆ ఎర్రర్ని క్లోజ్ తీసేయాలంటే మనం ఏం వాడినామంటే డైరెక్ట్ లెంత్ని వాడినాం. లెన్ ఆఫ్ నీ లిస్ట్ యొక్క లెంత్ వచ్చింది. ఇప్పుడు మనం ఇంకో లిస్ట్ని తయారు చేద్దాం. ఎందుకంటే మనం కంకాటినేషన్ చేయాలి కాబట్టి, రెండు లిస్టులు కంకాటినేషన్ చేయాలి కాబట్టి మనం కంకాటినేషన్ చేయని కోసం అది వాడదాం. సో ఇప్పుడు వేరియబుల్ ఏమిద్దాం, మీ ఇష్టం, ఏం చెప్పినా ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నీ లిస్ట్ అని పెట్టినా, సో నీకు ఏమంటారు, నా లిస్ట్ అని పెట్టుకో, మై లిస్ట్ అని పెట్టుకో, నీ లిస్ట్, నీ వర్స్ లిస్ట్ అని ఏదైనా నీ ఇష్టం. ఈ లిస్ట్ అనేది కొన్ని ఇచ్చినా కూడా ఏం కాదు. సో ఇప్పుడు ఏమంటారు, మై లిస్ట్ ఇద్దామా, నీ లిస్ట్ నా లిస్ట్. సో నీ లిస్ట్లో వాళ్ళంతా ఉన్నారు, నా లిస్ట్లో నా లిస్ట్ ఇస్తా. మై లిస్ట్లో ఏమి ఇద్దాం, నేను నెంబర్స్ ఇచ్చుకుంటా, 1 2 3 4 5 6 7 8 9 10. మై లిస్ట్.
మనకి ఏమేమి ఉన్నాయో వచ్చేసినాయి. ఇది నీ లిస్ట్ నా లిస్ట్ కలపాలంటే ఏంటంటే మన లిస్ట్ అని పెట్టుకున్నాం. ఇంకోటి మన లిస్ట్లోకి నీ లిస్ట్ నా లిస్ట్. మన లిస్ట్లోకి ఏముంది? నీ లిస్ట్ ఫస్ట్ నీది ప్లస్ మై లిస్ట్ నా లిస్ట్ రెండు కలిపినాం. ఇప్పుడు మన లిస్ట్ ఏమొచ్చింది? మన లిస్ట్ ఏంది? ఇవన్నీ వచ్చినాయి. మన లిస్ట్లో ఇవంతా ఉంది డాటా. సో కంకాటినేషన్ అయిపోయింది. మన లిస్ట్ వచ్చింది కంకాటినేషన్లో. ఇప్పుడు మనం ఏమంటారు? లెంత్ కనుక్కున్నాం. మన లిస్ట్ ఒక లెంత్ కనుక్కున్నాం. మన లిస్ట్ మన యొక్క లిస్ట్ ఎంత? లెంత్ ఎంత? 19 అంట. 19 వాల్యూస్ ఉన్నాయి మన దాంట్లో. మన లిస్ట్లో 19 నెంబర్స్ డాటా అనుకోండి. సో లాస్ట్గా మనకు ఉండేది ఏంటంటే రిపిటేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక లిస్ట్ తీసుకుందాం. లెట్స్ సే దాంట్లో ఒక 1 2 3 4 5 ఉన్నాయి. ఇది ఈ లిస్ట్ని మనం రిపిటేషన్ అంటే ఏంటంటే రిపీట్ చేయాలనుకుంటున్నాం. అగైన్ రావాలనుకుంటున్నాం. 3 times అనుకున్నాం. ఇక్కడ ఏం వచ్చింది? పవర్ వచ్చింది. ఇది పవర్ది అని చెప్తుంది. సో ఎక్స్ట్రా 3 అని కొడుతూనే ఆస్టిక్స్ కొడుతూనే మన లిస్ట్ 3 times ప్రింట్ అయింది. ఇక్కడ నువ్వు ఎందుకు వేరే లిస్ట్ తీసుకున్నావు? మన లిస్ట్ తీసుకోవచ్చు కదా అంటే నీ లిస్ట్ తీసుకుందాం. మన పాత లిస్ట్ నీ లిస్ట్ స్టార్ 2 times వచ్చింది మన లిస్ట్. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇప్పుడు నీ లిస్ట్ని 2 times చేసాం కదా. నీ లిస్ట్ ఒక లెంత్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? లెంత్ నీ లిస్ట్ ఎంత ఉంది? 9. ఎందుకంటే నీ లిస్ట్ 9 ఉన్నాయి. ఇప్పుడు మనం నీ లిస్ట్ని డబుల్ చేయాలనుకుంటాం, ట్రిపుల్ చేయాలనుకుంటాం. అప్పుడు ఏంటంటే లిస్ట్లో మారదు. అంటే మన లిస్ట్లో ఉన్న డేటా మారదు. నువ్వు ఎన్నిసార్లు ఆపరేషన్ చేసుకోవచ్చు, వేరే ఆపరేషన్ చేసుకోవచ్చు, కానీ నీ లిస్ట్ మారదు. ఇక నీకు చాలా అడ్వాంటేజ్ అనమాట. సో ఇప్పుడు మన లిస్ట్ని కూడా మనం ఏమంటారు చేద్దాం. మన లిస్ట్ ఏముంది? ఫస్ట్ ఇది మన లిస్ట్ ఒక డాటా. మన లిస్ట్ని మనం రిపీట్ చేద్దాం. మన లిస్ట్ ఇప్పుడు మనకి ఎక్కువ ఫ్రెండ్స్ కావాలనుకోండి. ఇప్పుడు ఏమన్నా నేను కాలేజీలో చదివేటోళ్ళు కండోనేషన్లో పడేటోళ్ళు వద్దని కలిపితే ఏంటంటే మన లిస్ట్ అది. సో మన లిస్ట్ని మనం ఏం చేస్తున్నాం? మనకు ఒక లెట్స్ ఏమంటారు, మీ ప్రిన్సిపల్ ఒకటి కావాలా, నాకు ఒకటి కావాలా, ఏమంటారు మీ సార్ ఒకటి కావాలా, వాళ్ళ సార్ ఒకటి కావాలనుకున్నాను. మన లిస్ట్ని ఇంటూ ఒక 5 types కావాలండి. 5 కాపీలు వస్తాయి. 5 కాపీలు ఇట్లా మనం ఏమంటారు ఆ డాటా అంతా మనం తీసుకోవచ్చు. అంతే, సింపుల్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ 99 అకాడమీ ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఒకవేళ ఏదైనా నాతో ఏమంటారు డౌట్స్ కానీ ఏదైనా ఇంట్రాక్ట్స్ కావాలంటే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయలేను ఏమంటారు చిన్న డౌట్స్ ఉన్నాయంటే, సో ఇది నా లింక్డ్ఇన్ ఐడి. నా లింక్డ్ఇన్లో ఏమంటారు మీరు డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు, నేను అందరికీ రిప్లై ఇస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ ఈ లింక్డ్ఇన్లో కూడా నేను చేయలేను అంటే నాకు ఇన్స్టాగ్రామ్ మీకు ఏమంటారు ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ అనేది లింక్ ఇస్తాను. అండ్ ఏమంటారు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫీల్ ఫ్రీ టు కనెక్ట్ అవర్ 99 అకాడమీ. సో బాయ్.